ఓం శాంతి 31/3/2024 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. వర్తమాన సమయ ప్రమాణంగా వైరాగ్య వృత్తిని ఇమర్జ్ చేసుకొని సాధన యొక్క వాయుమండలాన్ని తయారు చేయండి. రివైజ్ 18/1/1999. ఈరోజు స్నేహ సాగరుడైన బాప్దాద తమ అతి స్నేహి పిల్లలను కలుసుకుంటూ ఉన్నారు. ఈరోజు విశేషంగా స్నేహం యొక్క రోజు. అమృత వేళ నుండి నలువైపులా ఉన్న పిల్లలు స్నేహం యొక్క అలలలో తేలియాడుతూ ఉన్నారు. ప్రతి పుత్రుని హృదయపూర్వక స్నేహము హృదయాభిరాముని వద్దకు చేరుకుంది. బాప్దాదా కూడా పిల్లలందరి స్నేహానికి బదులుగా స్నేహము మరియు సమర్థ స్థితి యొక్క వరదానాన్ని ఇస్తూ ఉన్నారు. బాప్దాదా ఈ రోజును యజ్ఞ స్థాపనలో విశేష పరివర్తన యొక్క రోజు అని అంటారు. ఈరోజు బ్రహ్మబాబా గుప్త రూపంలో వెన్నెముకగా అయ్యి తన పిల్లలను సాకార రూపంలో విశ్వ వేదికపై ప్రత్యక్షం చేశారు కనుక ఈ రోజును పిల్లల ప్రత్యక్షత రోజు అని అంటారు. సమర్థ రోజు అని కూడా అంటారు. విల్ పవర్ ఇచ్చిన రోజు అని అంటారు. బ్రహ్మబాబా గుప్త రూపంలో కార్యాన్ని చేయిస్తూ ఉన్నారు. వేరుగా లేరు, తోడుగానే ఉన్నారు. కేవలం గుప్త రూపంలో చేయిస్తూ ఉన్నారు. ఈ అవ్యక్త దినము పిల్లల కార్యంలో తీవ్ర గతిని తీసుకొచ్చే రోజు. ఇప్పుడు కూడా ప్రతి పుత్రునికి ఛత్రఛాయిగా అయ్యి పాలన చేసే కర్తవ్యాన్ని చేస్తూ ఉన్నారు. ఎలాగైతే తల్లి పిల్లలకు ఛత్రఛాయగా అవుతుందో అలా అమృత వేళ నుండి బ్రహ్మ తల్లి నలువైపులా ఉన్న పిల్లల బాగోగులు చూస్తూ ఉంటారు. సాకారంలో పిల్లలే నిమిత్తులు కానీ భాగ్య విధాత అయిన బ్రహ్మ తల్లి ప్రతి బిడ్డ యొక్క భాగ్యాన్ని చూసి పిల్లలకు విశేషంగా శక్తిని, ధైర్యాన్ని, ఉమంగ్, ఉత్సాహాలనిచ్చే పాలన చేస్తారు. శివబాబా అయితే తోడుగా ఉండనే ఉన్నారు కానీ విశేషంగా బ్రహ్మబాబాకు పాలన చేసే పాత్ర ఉంది. ఈరోజు భాగ్య విధాత అయిన బ్రహ్మబాబా ప్రతి పుత్రునికి స్నేహానికి బదులుగా విశేషమైన వరదానాల భండారమును భండారిగై పంచుతున్నారు. ఏ పిల్లలు ఎంత అవ్యక్త స్థితిలో స్థితమై మిలనం చేస్తారో ఆ ప్రతి పుత్రుడికి ఏ వరదానం కావాలో అది సహజంగా ప్రాప్తి అవుతుంది. వరదానాల భండారం తెరచి ఉంది. ఏది కావాలో, ఎంత కావాలో అంత ప్రాప్తించే శ్రేష్టమైన రోజు ఇది. స్నేహానికి రిటర్న్ బదులు సహజ వరదానాల బహుమతి. బహుమతిలో శ్రమ చేసే అవసరం ఉండదు. బాబా పైన ఎంత స్నేహం ఉంటుందో అంత ఈజీగా వరదానాలు లభిస్తాయి. దీని కొరకు కష్టపడే అవసరం లేదు, సహజంగా ప్రాప్తి అవుతుంది. బహుమతిని అడగరు, స్వతహాగా లభిస్తుంది. పురుషార్థము ద్వారా వరదానాల అనుభూతి యొక్క ప్రాప్తి వేరే విషయం కానీ ఈరోజు బ్రహ్మ తల్లి పిల్లల స్నేహానికి బదులుగా వరదానం ఇస్తున్నారు. కనుక ఈరోజు అందరూ సహజంగా వరదానము ప్రాప్తించిన అనుభూతి చేశారా? ఇప్పుడు కూడా సత్యమైన హృదయపూర్వక స్నేహానికి బదులుగా వరదానాన్ని ప్రాప్తి చేసుకోవచ్చు. వరదానం ప్రాప్తి చేసుకునే సాధనం హృదయపూర్వక స్నేహం. ఎక్కడ హృదయపూర్వక స్నేహం ఉందో, స్నేహం అనేది ఎలాంటి ఖజానా అంటే ఆ ఖజానా ద్వారా బాప్దాదా నుండి ఏ అవినాశి వరదానం కావాలి అన్నా అది ప్రాప్తి చేసుకోవచ్చు. ఈ స్నేహ ఖజానా ప్రతి ఒక్కరి వద్ద ఉందా? స్నేహ ఖజానా ఉంది కనుకనే చేరుకున్నారు కదా మధుబన్కు. స్నేహము మిమ్మల్ని ఆకర్షించి తీసుకొచ్చింది తండ్రి దగ్గరకు. అంతేకాక స్నేహంలో ఉండడము చాలా సహజం. పురుషార్థంలో శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే స్నేహం యొక్క అనుభవము ప్రతి ఆత్మకు ఉండనే ఉంటుంది. కేవలం ఏ స్నేహం అయితే కొంచెం అక్కడ కొంచెం ఇక్కడ చెదరిపోయి ఉండేదో ఇప్పుడు ఆ చెదరిపోయి ఉన్న స్నేహాన్ని ఒక్క తండ్రి జతలో జోడించారు. ఎందుకంటే ఇంతకుముందు వేరు వేరు సంబంధాలు ఉండేవి. ఇప్పుడు ఒక్కరితో సర్వ సంబంధాలు ఉన్నాయి కనుక స్నేహమంతా ఒక్కరితోనే ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ నా బాబా అని అంటారు. స్నేహం ఎవరిపై ఉంటుంది?
నా అని అనుకున్న వారిపై ఉంటుంది కదా! నా వారు అని ఎవరిని అనుకుంటామో వారిపైన. అందరూ నా బాబా అని అంటారు కదా! లేక దాదీల బాబా అని అంటారా? మహారథీల బాబా అని అంటారా? అందరి బాబా కదా! ఈరోజు ప్రతి పుత్రుడు హృదయపూర్వకంగా నా బాబా, నా బాబా అని ఎన్ని సార్లు అన్నారు. అందరూ నా బాబా, నా బాబా అని అంటూ ఆత్మిక సంభాషణ చేశారు కదా! పూర్తి రోజంతా ఏం చేశారు? బాప్దాదాకు స్నేహ పుష్పాలను అర్పణ చేశారు. బాప్దాదా వద్దకు చాలా మంచి మంచి స్నేహ పుష్పాలు చేరుకున్నాయి. స్నేహమైతే చాలా బాగా ఉంది. ఇప్పుడు బాబా అంటున్నారు, స్నేహ స్వరూపాన్ని సాకారంలో ప్రత్యక్షం చేయండి. సమానంగా అవ్వడము అంటే ఇదే. సమానంగా అయ్యే లక్ష్యమైతే అందరికీ ఉంది. ఇప్పుడు సాకారంలో లక్షణాలు కనిపించాలి. పిల్లలైన మిమ్మల్ని ఎవరు చూసినా, ఎవరు కలిసినా, ఎవరు సంబంధ సంపర్కంలోకి వచ్చినా, వారికి లక్షణాలు కనిపించాలి. పరమాత్మ తండ్రి మరియు బ్రహ్మ బాబా యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో, అవి పిల్లల ముఖము మరియు మూర్తి ద్వారా కనిపించాలి, నడవడిక ద్వారా. వీరి నయనాలు, వీరి మాటలు, వీరి వృత్తి లేక వైబ్రేషన్ల అతీతంగా ఉన్నాయని వారు అనుభవం చేయాలి. మధువనానికి వచ్చినప్పుడు ఇక్కడ బ్రహ్మబాబా సాకారంలో కర్మ చేసినందున ఈ భూమిలో తపస్సు, కర్మలు మరియు త్యాగం యొక్క వైబ్రేషన్లు ఇమిడి ఉన్నందున ఇది ఒక అతీతమైన ప్రపంచము అని సహజంగా అనుభవం చేస్తారు. ఎందుకంటే బ్రహ్మబాబా మరియు విశేషమైన పిల్లల వైబ్రేషన్లతో ఇక్కడి వాయుమండలం అలౌకికంగా తయారై ఉంది. ఇదే విధంగా ఏ పిల్లలు ఎక్కడ ఉన్నా, ఏ కర్మక్షేత్రంలో ఉన్నా, ప్రతి పుత్రుడి ద్వారా తండ్రి సమానమైన గుణాలు, కర్మలు మరియు శ్రేష్ఠ వృత్తి యొక్క వాయుమండలం అనుభవంలోకి రావాలి. దీనినే తండ్రి సమానంగా అవ్వడము అని బాప్దాదా అంటారు. ఇప్పటి వరకు తండ్రి సమానంగా అవ్వాల్సిందే అనే సంకల్పం ఏదైతే ఉందో, ఇప్పుడు ఆ సంకల్పము మీ ముఖము మరియు నడవడిక ద్వారా కనిపించాలి. ఎవరు మీ సంబంధ సంపర్కంలోకి వచ్చినా వారి మనస్సు నుండి ఈ ఆత్మలు తండ్రి సమానంగా ఉన్నారు అనే శబ్దం రావాలి. మధ్య మధ్యలో దగ్గు వస్తూ ఉంది. ఈరోజు మైకు బాగా లేదు, అయినా కలుసుకోవాలి కదా! ఇది కూడా మైక్ కదా, దాది యొక్క నోరు. ఈ నోరు పని చేయకపోతే ఈ స్థూలమైన మైకు కూడా పనికిరాదు. ఏమీ పర్వాలేదు, ఇది కూడా వాతావరణం యొక్క ఫలం. బాప్ తాత ఇప్పుడు పిల్లలందరి నుండి ప్రత్యక్షత కోరుకుంటూ ఉన్నారు. ఎలాగైతే వాచా ద్వారా ప్రత్యక్షం చేసినప్పుడు వాచ యొక్క ప్రభావం పడుతుందో, దానికంటే గుణాలు మరియు కర్మల ప్రభావం ఎక్కువగా పడుతుంది. నోటి ద్వారా సేవ చేసే దానికంటే మరి నడవడిక ద్వారా, ముఖము ద్వారా. వీరి నయనాలలో ఏదో విశేషత ఉంది అని ప్రతి ఒక్కరి నయనాల ద్వారా, కళ్ళ ద్వారా అనుభవం అవ్వాలి. వీరి కళ్ళు సాధారణంగా లేవు. వీరి నడవడిక సాధారణంగా లేదు, అలౌకికంగా ఉన్నాయి అని అనుభవం చేయాలి. వీరు ఈ విధంగా ఎలా తయారయ్యారు? ఎక్కడి నుండి తయారయ్యారు అని వారి మనస్సులో ప్రశ్న ఉత్పన్నం అవ్వాలి. వీరిని తయారు చేసిన వారు ఎవరు అని స్వయం కూడా ఆలోచించాలి మరియు అడగాలి. ఉదాహరణకి ఈ రోజుల్లో కూడా ఏదైనా గొప్ప వస్తువును చూస్తే దీనిని తయారు చేసిన వారు ఎవరు అని మనస్సులో ప్రశ్న వస్తుంది కదా! అలా తండ్రి సమానంగా అయ్యే స్థితి ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేయండి. ఈ రోజుల్లో చాలామంది ఆత్మలు ఈ సాకార సృష్టిలో, ఈ వాతావరణంలో ఉంటూ కూడా ఎవరైనా ఇటువంటి ఆత్మలుగా తయారవ్వగలరా అని అనుకుంటూ ఉన్నారు. కనుక తయారవ్వవచ్చు మరియు మేము తయారయ్యాము అని మీరు వారికి ప్రత్యక్షంగా చూపించండి. ఈ రోజుల్లో ప్రత్యక్ష ప్రమాణాన్ని అంటే చూస్తే తప్ప అంగీకరించడం లేదు. ప్రత్యక్ష ప్రమాణాన్ని ఎక్కువగా అంగీకరిస్తున్నారు. వినడం కంటే కూడా ఎక్కువగా చూడాలని కోరుకుంటూ ఉన్నారు. కనుక నలువైపులా ఎంతమంది పిల్లలు ఉన్నారో వారు ప్రతి ఒక్కరూ తండ్రి సమానంగా ప్రత్యక్ష ప్రమాణంగా అయిపోతే అందరూ తెలుసుకోవడంలో మరియు అంగీకరించడంలో శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. తర్వాత మీ ప్రజలు చాలా త్వరగా తయారైపోతారు.
శ్రమ, సమయము తగ్గిపోతాయి. ప్రత్యక్ష ప్రమాణాన్ని అనుభవం చేయడం ద్వారా వారికి ప్రజలు అనే ముద్ర పడుతూ ఉంటుంది. రాజులు, రాణులుగా అయితే మీరే అవుతారు కదా! బాప్దాదా ఒక విషయంపై మళ్ళీ అటెన్షన్ ఇప్పిస్తూ ఉన్నారు గమనాన్ని. వర్తమాన వాయుమండలం అనుసారంగా మనస్సులో, హృదయం నుండి ఇప్పుడు బేహద్ వైరాగ్య వృత్తిని మర్జు చేసుకోండి. బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరికి ప్రవృత్తిలో ఉన్న, సేవా కేంద్రాలలో ఉన్న, మరెక్కడ ఉన్నా ప్రతి ఒక్కరికి స్థూల సాధనాలను ఇచ్చారు. తినడానికి, తాగటానికి, ఉండటానికి సాధనాలు లేని పిల్లలు ఒక్కరు కూడా లేరు. బేహద్దు వైరాగ్య వృత్తిలో ఉంటున్న ఏ సాధనాలు అవసరమో అవి అందరి వద్ద ఉన్నాయి. ఒకవేళ ఎవరి వద్దనైనా తక్కువగా ఉంటే దానికి కారణం వారి సోమరితనము లేక నిర్లక్ష్యమే. ఇకపోతే డ్రామా అనుసారం అందరి వద్ద అవసరమైన సాధనాలు ఉన్నాయని బాప్దాదాకు తెలుసు. అవసరమైన సాధనాలైతే ఉండాల్సిందే కానీ అక్కడక్కడ అవసరానికంటే ఎక్కువ సాధనాలు ఉన్నాయి. సాధన తక్కువగా ఉంది. సాధన అంటే పురుషార్థం, ప్రయత్నం. సాధనాలను, వస్తువులను ఉపయోగించడం మరియు ఉపయోగింప చేయడం ఎక్కువగా ఉంది. అందువలన బాప్దాదా తండ్రి సమానంగా అయ్యే ఈ రోజున విశేషంగా ఈ విషయానికి అండర్లైన్ చేయిస్తూ ఉన్నారు. 1999లోని ఈ విధంగా బాబా చెప్పారు. సాధనాల ప్రయోగం యొక్క అనుభవాన్ని చాలా చేశారు. ఏది చేశారో అది కూడా చాలా బాగా చేశారు. ఇప్పుడు సాధనను పెంచాలి అనగా బేహద్దు వైరాగ్య వృత్తిని తెచ్చుకోవాలి. బ్రహ్మ బాబాను చూశారు. అంతిమ క్షణం వరకు పిల్లలకు చాలా సాధనాలను ఇచ్చారు కానీ స్వయం సాధనాల ప్రయోగం నుండి దూరంగా ఉన్నారు. అన్నీ ఉంటున్నా దూరంగా ఉండడం దీనినే వైరాగ్యం అని అంటారు. అంతేకాని ఏమీ లేనప్పుడు మాకు వైరాగ్యం ఉంది, మేము వైరాగులము అని అంటే అది ఎలా అవుతుంది? ఆ విషయమే వేరు. అన్నీ ఉంటూ కూడా జ్ఞానము మరియు విశ్వ కళ్యాణ భావన ద్వారా తండ్రిని, స్వయాన్ని ప్రత్యక్షం చెయ్యాలి అనే భావన ద్వారా ఇప్పుడు సాధనాలకు బదులు బేహద్దు వైరాగ్య వృత్తి ఉండాలి. ఉదాహరణకు స్థాపన యొక్క ఆదిలో సాధనాల లోటు లేదు. బ్రహ్మబాబా అన్నీ ఇచ్చారు మొదట్లో. కానీ బేహద్దు వైరాగ్య వృత్తి బట్టీలో ఉండేవారు. 2 ఉండేవి. సాధనాలు ఉండేవి. సాధన కూడా బాగా ఉండేది. 14 సంవత్సరాల తపస్సు ఏదైతే చేశారో ఆ సమయంలో బేహద్దు వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలం ఉండేది. బాప్దాదా ఇప్పుడు చాలా సాధనాలను ఇచ్చారు. సాధనాల విషయంలో ఇప్పుడు ఏ లోటు లేదు కానీ ఇవన్నీ ఉంటున్నా బేహద్దు వైరాగ్య వృత్తి ఉండాలి. విశ్వాత్మల కళ్యాణం కొరకు కూడా ఈ సమయంలో ఈ విధి చాలా అవసరం. ఎందుకంటే నలువైపులా కోర్కెలు చాలా పెరుగుతూ ఉన్నాయి. కోర్కెలకు వశమైన ఆత్మలు ఆందోళనలో ఉన్నారు. ఎంత పదమాపతులైన కోర్కెల కారణంగా వారు కూడా ఆందోళనలో ఉన్నారు. వాయుమండలంలో ఆత్మల ఆందోళనకు విశేషమైన కారణం ఈ హద్దు కోర్కెలే. ఇప్పుడు మీరు మీ బేహద్దు వైరాగ్య వృత్తి ద్వారా ఆ ఆత్మలలో కూడా బేహద్దు వైరాగ్య వృత్తిని వ్యాపింపచేయండి. మీ బేహద్దు వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలం లేకుండా ఆత్మలు సుఖంగా, శాంతిగా అవ్వలేరు. ఆందోళన నుండి విడుదల అవ్వలేరు. మీరు వృక్షానికి వేర్ల వంటి వారు. వృక్షములో బ్రాహ్మణుల స్థానాన్ని ఎక్కడ చూపించారు? కల్పవృక్షంలో వేర్లల్లో, మూలంలో చూపించారు కదా! కనుక మీరు పునాది అయ్యారు. మీ అల విశ్వమంతటా వ్యాపిస్తుంది. మీరేం చేస్తే అదే అందరికీ వ్యాపిస్తుంది. అందువలన బాప్దాదా విశేషంగా సాకార బ్రహ్మ బాబా సమానంగా ఈ విధి అనగా బేహద్దు వైరాగ్య వృత్తి వైపు విశేషమైన అటెన్షన్ ఇప్పిస్తూ ఉన్నారు. వీరు సాధనాలకు వశమయ్యే వారు కాదు, సాధనలో ఉండేవారు అని ప్రతి ఒక్కరి నుండి అనుభవం అవ్వాలి. అన్నీ ఉంటున్న వైరాగ్య వృత్తి కలిగి ఉండాలి. అవసరమైన సాధనాలు ఉపయోగించుకోండి. కానీ ఎంత వీలైతే అంత మనస్సు యొక్క వైరాగ్య వృత్తి నుండి ఉపయోగించండి. సాధనాలకు వశీభూతమై ఉపయోగించకండి. ఇప్పుడు నలువైపులా సాధన యొక్క వాయుమండలాన్ని తయారు చేయండి.
సమయం యొక్క సమీపత ప్రమాణంగా ఇప్పుడు మీరు చేయాల్సిన సత్యమైన తపస్సు లేక సాధనయే బేహద్దు వైరాగ్యం. ఈ సంవత్సరం సేవ యొక్క విస్తారం చాలా చేశారు. ఈ సంవత్సరం నలువైపులా పెద్ద పెద్ద ప్రోగ్రాములు చేశారు. సేవ ద్వారా సహయోగి ఆత్మలు కూడా చాలామంది తయారయ్యారు. సమీపంగా వచ్చారు. సంపర్కంలోకి వచ్చారు, కానీ వారిని కేవలం సహయోగులుగా మాత్రమే తయారు చేయాలా? వారిని ఇంతవరకే ఉంచాలా? మంచి మంచి సహయోగి అంటే బాబా కార్యంలో సహాయం చేసే ఆత్మలు ఉన్నారు. ఇప్పుడు ఆ సహయోగి క్వాలిటీ గల ఆత్మలను ఇంకా దగ్గరగా అంటే సంబంధంలోకి తీసుకురండి. అనుభవం చేయించండి. తద్వారా వారు సహయోగుల నుండి అంటే సహాయం చేసే వారి నుండి సహజ యోగులుగా అయిపోవాలి. దీని కొరకు ఒకటేమో సాధన యొక్క వాయుమండలం ఉండాలి. మరియు రెండవది బేహద్దు వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలము రెండు మీలో ఉండాలి. వీటి ద్వారా వారు వచ్చినటువంటి సహయోగి ఆత్మలు సహజ యోగులుగా అయిపోతారు. వారి సేవ భలే చేయండి, కానీ దానితో పాటు మీ సాధన తపస్సు యొక్క వాయుమండలం కూడా చాలా అవసరం. ఇప్పుడు నలువైపులా శక్తిశాలి తపస్సు చేయాలి. ఈ తపస్సు మనస సేవకు నిమిత్తంగా అవ్వాలి. ఇలాంటి శక్తిశాలి సేవనిప్పుడు తపస్సు ద్వారా చేయాలి. ఇప్పుడు మనస సేవ అనగా సంకల్పాల ద్వారా సేవ యొక్క టచింగ్ రావాలి. ఇప్పుడు ఇది అవసరం. సమయం సమీపంగా వస్తూ ఉంది కనుక నిరంతర స్థితి, నిరంతర శక్తిశాలి వాయుమండలం యొక్క అవసరం చాలా ఉంది. తండ్రి సమానంగా అవ్వాలి అంటే మొదట బేహద్దు వైరాగ్య వృత్తిని ధారణ చేయండి. బ్రహ్మ బాబాలో చివరి వరకు ఇదే విశేషతలను చూశారు. వైభవాలపై ఆకర్షణ లేదు. పిల్లలపై కూడా ఆకర్షణ లేదు. అన్నింటి నుండి వైరాగ్య వృత్తి ఉండేది కనుక ఈరోజు తండ్రి సమానంగా అయ్యే పాఠాన్ని పక్కా చేసుకోవాలి. బ్రహ్మ బాబా సమానంగా అవ్వాల్సిందే, అంతే. ఇలాంటి దృఢ నిశ్చయం తప్పకుండా ముందుకు తీసుకెళ్తుంది. మంచిది. ఈరోజు ఏ మాటను అండర్లైన్ చేసుకున్నారు? బేహద్దు వైరాగ్యము. ఇప్పుడు ఆత్మలను కోర్కెల నుండి రక్షించండి. పాపం వారు చాలా దుఃఖితులుగా ఉన్నారు, చాలా ఆందోళనలో ఉన్నారు. ఇప్పుడు దయా హృదయులుగా అవ్వండి. బేహద్దు వైరాగ్య వృత్తి ద్వారా దయ అనే అలను వ్యాపింపచేయండి. ఇప్పుడు అందరూ అత్యంత ఉన్నతమైన పరంధామంలో తండ్రి తోడుగా కూర్చొని సర్వాత్మలకు దయా దృష్టినివ్వండి. వైబ్రేషన్లు వ్యాపింపచేయగలరా? అయితే ఇప్పుడు పరంధామంలో తండ్రితో పాటు కూర్చోండి. ఈ క్లాస్ చేసే టైంలో బాబా చెప్తూ ఉన్నారు, ఇప్పుడే చేయండి అని. అంతే. అక్కడి నుండి అనంతమైన పరంధామం నుండి దయ యొక్క వాయుమండలాన్ని వ్యాపింపచేయండి. బాప్దాదా డ్రిల్ చేయించారు. మంచిది. నలువైపులా ఉన్న అతి స్నేహి పిల్లలందరికీ, నలువైపులా సాధన చేసే శ్రేష్ఠ ఆత్మలందరికీ బాప్దాదాకు పూర్తి రోజంతా చాలా ప్రియాతి ప్రియమైన మధురాతి మధురమైన మనస్సు యొక్క పాటలు వినిపించేవారు. ఆత్మిక సంభాషణ చేస్తూ శక్తుల గుణాల వరదానాలతో జోలెను నింపుకునేవారు. బాప్దాదాకు అందరి పాటలు సంతోషపు పాటలు, స్నేహం యొక్క పాటలు, ఆత్మిక నషాతో కూడిన పాటలు మనస్సును చాలా చాలా మురిపింపచేసే మధురాతి మధురమైన మాటలు వినిపించాయి. మరియు బాప్దాదా కూడా వాటిని వినడంలో మరియు పిల్లలను కలుసుకోవడంలో లవలీనంగా అయిపోయారు. ఇలా సత్యమైన మనస్సుతో మనస్సులోని విషయాలను వినిపించే పిల్లలు మహోన్నతమైన వారు మరియు సదా మహోన్నతంగానే ఉంటారు. ఇలా సదా బేహద్దు వైరాగ్య వృత్తిని తమదిగా చేసుకునే మధురాతి మధురమైన పిల్లలు, దృఢ నిశ్చయ బుద్ధి కలిగిన పిల్లలకు బాప్దాదా ఒకటికి బదులుగా 16 రెట్ల స్నేహాన్ని రిటర్న్గా ఇస్తూ ఉన్నారు. హృదయాభిరాముడి హృదయంలో ఉండే పిల్లలందరికీ చాలా చాలా ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆ రోజు బాబా ఈ మురళి చెప్పేటప్పుడు బయట కూడా కూర్చున్నారు. వారిని ఉద్దేశించి వారిపైన ఎంత గమనంతో బాబా చెప్తూ ఉన్నారో చూడండి. ఎవరైతే బయట కూడా వింటున్నారో వారిని కూడా బాబా చూస్తూ ఉన్నారు.
బాప్దాదా వారిని దూరంగా ఉన్నట్లు చూడడం లేదు. కానీ అన్ని వైపులా ఉన్న పిల్లలను సన్ముఖంలో చూస్తూ ప్రియ స్మృతులు మరియు శుభాకాంక్షలు ఇస్తూ ఉన్నారు. అంతేకాక పిల్లల బహుమతులకు, స్మృతి పత్రాలకు రిటర్న్ ఇస్తూ ఉన్నారు. సదా ఎగిరే కళలో ఎగిరే పిల్లలు సదా సంపన్నంగా ఉన్నారు మరియు సదా సంపన్నంగానే ఉంటారు. మంచిది. వరదానం: శ్రేష్ట సంకల్పాల శక్తి ద్వారా సిద్ధులను ప్రాప్తి చేసుకునే సిద్ధి స్వరూప భవ. మాస్టర్ సర్వశక్తివాన్ పిల్లలైన మీ సంకల్పంలో ఎంత శక్తి ఉంది అంటే ఏ సమయంలో ఏం చెయ్యాలనుకుంటారో అది చేయగలరు మరియు చేయించగలరు. ఎందుకంటే మీ సంకల్పాలు సదా శుభంగా, శ్రేష్టంగా మరియు కళ్యాణకారిగా ఉన్నాయి. ఏ సంకల్పాలైతే శ్రేష్టంగా మరియు కళ్యాణకారిగా ఉంటాయో అవి తప్పకుండా సిద్ధిస్తాయి. మనస్సు సదా ఏకాగ్రంగా అనగా ఒకే స్థానంలో స్థితమై ఉంటుంది, భ్రమించదు. మనస్సును ఎప్పుడు కావాలి అంటే అప్పుడు, ఎక్కడ కావాలి అంటే అక్కడ స్థిరం చేయగలరు. దీని ద్వారా సిద్ధి స్వరూపులుగా స్వతహాగా అయిపోతారు. ఒకటి శ్రేష్ట సంకల్పాలు, రెండవది ఏకాగ్రత ద్వారా ఈజీగా సిద్ధి స్వరూపులు కావచ్చు అంటున్నారు బాబా. స్లోగన్: పరిస్థితుల అలజడి యొక్క ప్రభావం నుండి రక్షింపబడాలి అంటే విదేహీ స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. బాబా మాటి మాటికి చెప్తున్నారు, అంతిమంలో కూడా ఇదే మిమ్మల్ని రక్షిస్తుంది అని. విదేహీ స్థితి, అశరీరీ స్థితిలో ఉంటూ కంప్లీట్గా శరీరాన్ని మర్చిపోయాము అంటే పరిస్థితుల అలజడి ప్రభావం మనల్ని ఏమీ చేయలేదు. ఓం శాంతి. అవ్యక్త ఇషారా: సర్వప్రాప్తి సంపన్నులై చింతలేని పురికి నిశ్చింత చక్రవర్తులుగా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. చక్రవర్తి అనగా సదా నిశ్చయము మరియు నశాలో స్థితం అయ్యేవారు. ఎందుకంటే ఒకటి నిశ్చయము బిజీగా చేస్తుంది. ఎంతెంత నిశ్చయం పెట్టుకుంటామో అంత బిజీ అవుతాం. రెండవది నశ. ఈ నశ అనేది ఖుషీతో సదా ఉన్నతంగా ఎగిరిస్తుంది. కనుక నిశ్చింత చక్రవర్తులు కదా. ఏదైనా చింత ఉందా ఏంటి? సేవ ఎలా వృద్ధి అవుతోందో, మంచి మంచి జిజ్ఞాసులు ఎప్పుడు వస్తారో ఏంటో తెలియదు, ఎంతవరకు సేవ చేస్తూ ఉండాలి, ఇలాంటి ఆలోచనలు ఏమీ లేవు కదా. అసోచ్, ఎలాంటి ఆలోచనలు లేకుండా బుద్ధిని ఫ్రీగా ఉంచుకుంటే అప్పుడు బాబా శక్తి సహాయ రూపంలో అనుభవం చేసుకోగలుగుతారు. ఓం శాంతి.